హలో అండి. మీలో నాలాగా ఎంతమందికి ప్రతిరోజు టు డూ లిస్ట్ చేసుకోవడం, వీక్లీ, మంత్లీ చెక్ లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవడం, ఫాలో అవ్వడం, అసలు ఇలా చేసుకోవడం వలన కలిగే బెనిఫిట్స్‌ని ఒక క్లియర్‌గా 5 పాయింట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పటి వరకు చేసుకోకపోతే గనక టు డూ లిస్ట్ చేసుకోవడానికి ప్రతిరోజు ట్రై చేయండి. ఫస్ట్ రెడ్యూసెస్ స్ట్రెస్. మనకున్న పనులు ఒక్కొక్కసారి తలుచుకుంటే ఇన్నున్నాయా అనిపిస్తుందనమాట. ముఖ్యంగా ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకొని ఏదో ఒక చిన్న వర్క్ చేసుకుంటూ బయటికెళ్ళొచ్చిన వాళ్ళకి. సో, ఒక్కసారి మనం టు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఓకే. ఇదే కదా! మనం మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక పెద్ద రిలీఫొస్తుంది. అండ్ చేసుకున్న దాన్ని ఒక్కసారి చెక్ చేసుకోవడంలో చాలా ఈజీగా కొన్ని గంటల్లోనే అన్ని వర్క్స్ ఫినిష్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసేసి క్లియర్ ప్రియారిటీస్. వాట్ ఈస్ ఇంపార్టెంట్? వాట్ క్యాన్ వి వెయిట్? అని చెప్పి మనకొక క్లారిటీ వస్తుంది. సో, ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్‌ని ఫినిష్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఓకే. వీటి కోసం మనం కొంచెం వెయిట్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు వెయిట్ చేయొచ్చనమాట. ఈ వెయిట్ చేసే ప్రాసెస్‌లోనే మనకి థర్డ్ పాయింట్ వచ్చి ఇట్ ఇంప్రూవ్స్ టైమ్ మేనేజ్‌మెంట్. సో, కొన్ని ప్రియారిటీస్ వలన అవి ఫస్ట్ చేసేస్తాము. కొన్ని వెయిట్ చేస్తాం కాబట్టి స్లోగా చేసే పనులకి మనం ఆ టైమ్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక వెరీ, వెరీ గుడ్ థింగ్ వచ్చేసేసి బెటర్ ఆర్గనైజేషన్. మనం ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ చేస్తున్నా, ఒక చిన్న గెట్ టుగెదర్ చేస్తున్నా, మన డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అంతా కూడా ఒక ట్రాక్‌లో వెళ్ళాలన్నా సరే, ప్రతి దానికి కూడా ఈ టు డూ లిస్ట్ చేసుకోవడం వల్ల మనం బెటర్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం డైలీ చేసే పని కూడా ఒక స్టెప్ అహెడ్‌కి తీసుకెళ్ళొచ్చు. మన అన్ని టాస్క్స్‌ని ఒక ట్రాక్‌లో పెట్టడానికి కూడా ఈ టు డూ లిస్ట్ బాగా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎఫిషియెంట్‌గా వర్క్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ప్రతి దాన్ని మర్చిపోతూ అయ్యో గుర్తులేదు అనుకోకుండా ఉండేటట్టు చేస్తుంది. ఇట్ ప్రివెంట్స్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అన్నమాట. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఒక్కొక్కసారి అస్సలు గుర్తుండవు. సో, ఎక్కువ వర్క్స్ ఉన్నప్పుడు మనం ప్రియారిటీస్ చేసుకుంటూ టైమ్ మేనేజ్ చేసుకోవడం వలన ఆటోమేటిక్‌గా మనకి తెలియకుండానే మనకు ఆ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అనేది కూడా పోతుంది. ఎందుకంటే మనం నోట్ చేసుకుంటాము. దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉంటాము. సో, ఈరోజు చేసుకున్న టు డూ లిస్ట్‌ని రేపు మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ని వర్క్స్ ఉన్నాయి అని చెప్పి మనకి ఆ ఇంపార్టెంట్ పనుల్లో మరొకసారి చెక్ చేసుకునే అంత స్కోప్ ఉంటుంది కాబట్టి. నేను ఎక్కువగా వీక్లీ రికార్డ్ అండ్ టు డూ లిస్ట్, డైలీ టు డూ లిస్ట్ 2 ప్రిపేర్ చేసుకుంటాను. ఇక వీక్లీలో అయితే ఈ వీక్ మొత్తం నేనేం కుక్ చేస్తాను, ఏ వెజిటబుల్స్ అండ్ గ్రాసరీస్ బయటికెళ్ళక తీసుకొచ్చుకోవాలి అని నోట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకొకటి టు డూ లిస్ట్ ప్రతిరోజు రాసుకుంటాను. అండ్ వన్ డే బిఫోర్ రాసుకోవడానికి ట్రై చేస్తాను. లైఫ్‌లో ప్రతిదీ మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరగదు. ఇక్కడ కూడా అంతే మనం రాసుకున్నది రాసుకున్నట్టుగానే జరిగిపోదు. కానీ ఎంత కంప్లీట్ చేశామని చూసుకుంటే హ్యాపీగా